ఈ కూటమి పాలన 2 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి మరి బాబు గారి పనితనం ఎట్లుందో పేర్ని నాని సార్ని అడిగి తెలుసుకుందాం. మాట్లాడతారు కదా సార్? అట్లయితే ఓకే. మరి 2 ఏళ్ల బాబు గారి పాలన ఎట్లున్నదంటారు సారు? 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. అదేంది సారు? చిన్నమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అంటే బాగా తింటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నా పేక్ కొయ్యలేడు, నన్ను మాంసం వండుకోలేడు అని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. ఆ సామెత ఉంది, కాకపోతే ఇప్పుడు ఆ సామెత ఎందుకు చెప్పినట్టు సారు? ఒక అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. అవునా? మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్ గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అబ్బో, నారా లోకేష్ గారు చెప్తాడు, ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, గజం కాదు, మొత్తం అంతా రూపాయికి ఇస్తానన్నమాట. అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడుస్తుందా? భయం లేదు, బాధ్యత లేదు. అట్లనే అనిపిస్తుందని అనుకుంటున్నారు బయట చాలా మంది. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. మొత్తం ఎవడాగాడు అంటున్నాను. లోకేష్ విమానాలలో తిరగనే అట్టే కదా. మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు, మళ్ళీ తర్వాత నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారండి. మళ్ళీ వెళ్తారా? ఓ మంత్రి గారు చెప్తారు, అసలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. షాపింగ్ల కోసం విదేశీ పర్యటనలా? సొమ్ము జనాందా, సోకి మీద షాపింగ్ చేసుకుంటారా? ఏమో, వాళ్ళకే తెలవాలిగా. ఇక భగవంతుడే చూసుకుంటాడు మీరు చేసిన పాపాలని. జనాలు కూడా చూసుకుంటారు సారు ఖచ్చితంగా. సరే సార్, ఉంటున్నా మరి నేను ఇక.